మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మ చేతి వంట రుచి చూడాలంటే కేవలం ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ నిజామాబాద్లో మాత్రం ఒక కొడుకు ఆలోచన 10 మందికి కూడా అమ్మ చేతి రుచి చూసే అవకాశం కల్పిస్తుంది. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్, బఫే లాంటి ఎన్నో ఐటమ్స్ నోరూరిస్తున్నాయి నిజామాబాద్ స్ట్రీట్ ఫుడ్. సో అందుకనే ఇక్కడ ఫుల్ టు ఫుల్ గిరాకీ. ఇంతకీ ఇక్కడ అమ్మే వాళ్ళకి ఎందుకు అంత క్రేజో తెలుసుకుందాం. మేము ఈ తిన్నంత భోజనం చార్జ్ చేసి 3 నెలలు అవుతుంది మేడం. అయితే మాకు ఈ ఆలోచన ఆల్రెడీ ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఉంది. అయితే ఈ భోజనాల ఆలోచన ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ ఏరియా ఉన్నది, అందరూ రేట్లు బాగా అవుతున్నాయని, హోటల్ పొంట రేట్లు బాగా అవుతుందని ఇక్కడ మనము తక్కువ రేట్ల తిన్నంత కడుపుండా పెడుతున్నాం. కాబట్టి లేని వాళ్ళు ఉన్న వాళ్ళు బాధలతో వస్తున్నారు. కాబట్టి ఈ ఆలోచనతో పెడితే కొంచెం వాళ్ళకు కూడా మనం వెలిపేసినట్టు అవుతుంది అని చెప్పేసి ఈ తిన్నంత భోజనం 60 రూపాయలకే నువ్వు 10 సార్లు తిను, 2 సార్లు తిను, 5 సార్లు తిను, 60 రూపాయలకే నీకు 2-3 రకాల కూరగాయలతోని, పెరుగు, రైతా, చట్నీతో అన్నిటితోని మంచి కడుపుండా భోజనం పెడుతున్నాం మేడం. కడుపుండా భోజనం పెడుతున్నాము. అందు గురించి కొద్దిగా మాకు కూడా ఆలోచన ఈ కొంచెం మంచి అనిపిస్తుంది ఇప్పుడు మాకైతే దీనివల్ల. ఇక ఫుల్ భోజనం ఎంతనా తిను. ఇక పార్సల్ అయితే ఒక లిమిటెడ్గా కట్టిస్తాము. ఇక ఇక్కడ తింటే మాత్రము నువ్వు ఎన్నిసార్లు రైస్ వేసుకుంటే అన్నిసార్లు రైస్ వేస్తాము. కోడిగుడ్డు రైస్ ఏమో 70 రూపాయలు ఉంది, చికెన్ ఏమో 80 రూపాయలు ఉంది, బోటి కూర 80 ఉంది, తలకాయ కూర 100 రూపాయలు ఉంది. ఒకవేళ బగారా బిర్యానీ తినాలనుకుంటే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాము. ఎందుకంటే దాంట్లో కొంచెం ఖర్చు పడతాయి కదా, బండపు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, ఆయిల్ అన్ని పడతాయి. కాబట్టి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. కాబట్టి దానికి ఇష్టపడతారు జనాలు. సో ఒక్కసారి మనం బఫేకి పోయినాము అంటే మనం కట్టిన బిల్కి మనం ఎంత ఫుడ్ సెలెక్టివ్గా తీసుకుంటే అంత అది మన ఇష్టం. అదే ఫుడ్ మనకి స్ట్రీట్ వైపు వస్తే ఎట్లుంటుంది? సో ఒక్కసారి ఆ ఆలోచనకి ఇక్కడ ఆ ఫుడ్ టేస్ట్ అంతా కూడా వాళ్ళ మదర్ యాడ్ చేసింది. ఒక్కసారి తనతో మాట్లాడదాం. సో మీ పేరేంటి? కళ్యాణ్ మేడం. అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఈ ఆలోచన అంటే నేను ఫస్ట్ నుంచి హైదరాబాద్లో ఉన్నా మేడం. అక్కడ ఉండి చూసి అక్కడ స్ట్రీట్ ఫుడ్లో అవుట్ సైడ్లో ఇంత బాగుంది కదా, మరి ఆడ మన విలేజ్లో కూడా మన మదర్ని పెట్టుకొని డాడీని పెట్టుకొని ఒకటి స్టార్ట్ చేద్దాం ప్లాన్తో అనుకొని ఇక్కడ నిజామాబాద్లో లేదు, మరి ఫస్ట్ మనదే కావాలన్నట్టు స్టార్ట్ చేసిన. పర్లేదు మేడం, రెస్పాన్స్ బాగుంది. నెక్స్ట్ ఫుడ్ టేస్ట్ బాగుంది అనేసి ప్రౌడ్ బాగానే ఉంది నాకు ఇప్పటికైతే. అమ్మ చేతి వంట తినాలంటే మన కుటుంబ సభ్యులకు మాత్రమే అదే అవకాశం ఉంటుంది. సో ఒక మాస్టర్నో లేదంటే బయట నుంచి హైర్ చేసుకోకుండా అమ్మతోటి ఎందుకు ఫుడ్ కుక్ చేయించాలనుకుంటున్నాం? అంటే ఇంటి ఫుడ్ లెక్క మనకు ఉంటే బాగుంటుంది అన్నట్టు, పబ్లిక్కి అట్రాక్షన్ కొడుతుంది అన్నట్టు అమ్మతోనే వేపిద్దాం అన్నట్టు అన్నను అమ్మని ఇద్దరిని యాడ్ చేసేసి ఫుడ్ చేస్తున్నా. అట్లా ఇంటి ఫుడ్ తింటేనే మనకు అన్ని ఎట్లుంటుందో మన ఇంట్లో చేసుకున్నట్టు వంటలు చేస్తేనే పబ్లిక్కి కొంచెం టేస్ట్ కలుగుతుంది అన్నట్టు చేపించడం అంతే. మాస్టర్స్ పెట్టుకొని ఇంట్లో అందరం ఉండగా మాస్టర్స్ పెట్టుకొని వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చడం, అమ్మ చేస్తా అని అన్నీ అమ్మతోనే చేయించడం జరుగుతుంది. అట్లా మరి ఇక్కడైతే అన్ని క్యాన్స్ నిగనంగా అనిపిస్తున్నాయి. ఏమేమి ఫుడ్ వెరైటీస్ పెడుతుంటారు? వెరైటీస్ అంటే చికెన్ ఉంటుంది, తలకాయ ఉంటుంది, మేక తలకాయ తీసుకొస్తా, పాయ తీసుకొస్తా, నెక్స్ట్ తలకాయ, బోటి, ఎగ్ కర్రీ, ఇట్లా వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం మేడం. వెజ్లో అంటే డైలీ ఒక ఫ్రైస్ ఉంటాయి, నెక్స్ట్ చట్నీ ఉంటుంది, పుదీనా చట్నీ, టమాటా చట్నీ, పుంటికూర చట్నీ, ఇట్లా డైలీ ఒక వెరైటీ పెట్టాలా, మిర్చి చట్నీ అట్లా. ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి స్పెషల్ ఫుడ్ స్పెషల్గా ఉంటుంది. ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి 5 ఐటమ్స్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నట్టు ఫాస్టింగ్స్కి. అది సపరేట్గా పెట్టేసి నాన్ వెజ్కు మిక్సింగ్ ఉండదు అన్నట్టు ఆ రోజు. అట్లా సపరేట్గా పెడతాం అన్నట్టు. ఎట్లా ఛార్జ్ చేస్తుంటారు? ఛార్జ్ ఒక 60 రూపీస్ ఉంటుంది మేడం. ఫుల్ మీల్స్, అన్లిమిటెడ్ రైస్ అన్నట్టు. మీరు తిన్నంత భోజనం, అన్నం వేస్ట్ చేయకండి, 4 సార్లు వేసుకొని కానీ కడుపు రెండే తినండి అన్నట్టు చెప్పి ఫుడ్ సేల్ చేస్తున్నాను అన్నట్టు. మరి నాన్ వెజ్ ఐటమ్స్కి ఎట్లా రేట్ ఫిక్స్ చేసి? చికెన్ 80 రూపీస్ చేసినాం మేడం, తలకాయ కర్రీ 100 చేసిన, బోటి కర్రీ 80 రూపాయలు, ఎగ్ కర్రీ 70 రూపీస్, ఫిష్ కర్రీ, మటన్ ఇట్లానే 100 ఉంటుంది అట్లా. సో ఎవరైనా నాన్ వెజ్ కూడా అన్ని అంత కొంచెం టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎట్లా ఛార్జ్ చేస్తారు మరి? ఒక 30 రూపీస్ 50 రూపీస్ ఎక్స్ట్రా కర్రీస్కి. ఓన్లీ కర్రీ బై ఇట్లా ఆల్ మిక్స్ కావాలంటే ఒక 50-20 ఎక్స్ట్రా తీసుకొని ఆల్ మిక్స్ చేస్తున్నా. 80 రూపీస్లో ఒక కర్రీ వస్తుంది. 150 ఇస్తే 2 కర్రీస్ 3 కర్రీస్ వేసి 150లో వేస్తున్నాం అన్నట్టు. 150 ఇస్తే ఒక 2-3 కర్రీస్ వేసి టేస్ట్ కోసం చేసి ఇస్తున్నాం. సో మరి చూస్తుంటే అంత ఫుల్ బిజీగా కనిపిస్తుంది.
వడ్డించే వాళ్ళు వడ్డిస్తున్నారు, రైస్ తీసుకొచ్చే వాళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా మరి ఎక్కడ కుకింగ్ సెక్షన్ అంతా ఎక్కడ? ఇంట్లోనే మేడం, అన్ని ఇక్కడ ఖలీల్వాడ్లో ఇల్లు ఉంది, హోమ్ ఉంది, అక్కడనే చేసుకొని అమ్మ మాస్టర్ అన్న సామ్ ఇద్దరు చేసి పంపిస్తారు అన్నట్టు. చేసిన కొద్దీ తమ్ముడు బ్రదర్ ఉన్నాడు, తీసుకొస్తాడు, అయిపోయిన కొద్దీ వేస్తూనే ఉంటాడు. అట్లా మా సిస్టరు మా వైఫ్ ఇట్లా ఇంట్లో మేము అందరం చేసుకున్నాడు. ఇది మొత్తం ఇండోలే కష్టపడతారు అనమాట. ఇంట్లో ఓన్లీ ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ దీనికోసం కష్టపడతారు? ఏడుగురం ఉన్నాం. సో ఇదనమాట, మొత్తానికి ఈ ఫుడ్ గురించి తెలుసుకున్నాం కదా, వాటి రేట్స్ కూడా. ఎవరైనా టేస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు వచ్చి టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ చేసిన వాళ్ళతో కూడా ఒక్కసారి మాట్లాడదాం, వాళ్ళ వ్యూ ఎట్లా ఉంది అండ్ ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉంటుంది అండి, వాళ్ళు పెట్టే డబ్బులకి ఇది కరెక్టా లేదా ఫుడ్ అనేది, క్వాంటిటీ క్వాలిటీ ఎట్లా ఉంటుంది, టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుంటాం. సో ఇప్పటి వరకు ఫుడ్ వెరైటీస్ అన్నీ కూడా చూసినాం కదా, మరి అయినా చెప్పుడుకి తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్పుడుకు ఒక్కసారి వీళ్ళతోటి మాట్లాడదాం. ఇది బడ్జెట్లో ఉండే ఫుడ్ అయినా అండ్ దాంతోపాటు వాళ్ళ ఫేవరెట్ కర్రీస్ కావచ్చు అండ్ మీల్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు ఏది వాళ్ళ ఫుడ్ ఫేవరెట్, ఇక్కడ వాళ్ళకి నచ్చింది అనేది ఒకసారి ఫుడీస్ తోటి మాట్లాడదాం. హాయ్ అన్న, ఎట్లా ఉంది ఫుడ్? బాగానే ఉంది, చికెన్ మంచిగా ఉంది. చికెన్ మంచిగా ఇష్టమా? చికెన్ అంటే ఫేవరెట్ చికెన్? స్టార్టింగ్ నుంచే 1 వీక్ తిన్నా నాన్ స్టాప్. నేను తినేది మా సార్ని కూడా తినిపించారు అయిపోయి. ఓకే, బాగానే ఉంది. సో స్టార్టింగ్ నుంచి తిన్నాను అంటున్నారు కదా, ఏమేమి టేస్ట్ చేసారు ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్? చికెన్ ఓన్లీ చికెన్, వేరేది ముట్టుకొని. హోటల్కి దీనికి తేడా ఏంటంటే కొంచెం ఓపెన్ ఏరియా అలా పెట్టారు కాబట్టి బాగా అనిపిస్తుంది. 80 రూపీస్ రీజనబుల్ అమౌంట్కి తగ్గట్టు ఫుడ్ కూడా బాగుంది. తిన్నంత భోజనం అని చెప్పి కూడా ఒక ట్యాగ్ లైన్ పెట్టిరు వాళ్ళు. నిజంగానే తిన్నంత భోజనం పెడుతున్నారా? తిన్నంత పెడతారు మేడం, తిన్నంత పెడతారు. హోమ్లో అంటే మన ఇంట్లో ఎట్లయితే వండుకుంటామో సో అదే స్టైల్ ఆఫ్ ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది అంటారు, అది వాస్తవమేనా? ఆ టేస్ట్ తెలుస్తుందా? అవును, వాస్తవం మేడం. సేమ్ ఇంట్లో వండుకుంటే ఇంట్లో హౌస్ కర్రీ ఎట్లా ఉంటుందో సేమ్ అంతే ఉంది, తేడా ఏం లేదు. ఇంటి దగ్గర తింటున్నట్టే అనిపిస్తుంది. అయితే బాగానే ఉంది మేడం. వేరే వాళ్ళు కూడా చెప్పి తినిన తర్వాత ఫుడ్ బాగుంటుంది అంటేనే వచ్చింది భోజనం చేయడం. అంటే నార్మల్గా ఇంట్లో వండుకునే ప్రకారంగానే ఉన్నది, అంటే స్పైసీ కాకుండా మరి ఏమంటారు ఏదైనా వాటర్తో కాకుండా అంటే మంచిగా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసి మంచిగా వండడం జరిగింది. తినడానికి టేస్ట్ కూడా ఉంది, ప్లస్ డైజెషన్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంది. స్టీమ్ రైస్ అయితే కాదు, కుక్డ్ రైస్ లాగా ఉంది, రా రైస్ బాగుంది. సెకండ్ టైం మేడం విజిట్ చేస్తాను. ఫస్ట్ టైం కూడా వెజ్, సెకండ్ టైం కూడా వెజ్ చేసినాను. ఫస్ట్ టైం వెజ్ నాన్ వెజ్ మా ఫ్రెండ్ తిన్నారు. సో ఆయన కూడా చెప్పినారు అంటే మరీ స్పైసీ కాకుండా మరి ఏమంటారు వేస్ట్గా ఏమి ఉండకుండా నాన్ వెజ్తో కూడా మంచిగా పీసెస్ కానీ కర్రీ కానీ గ్రేవీ కానీ అన్నీ బాగున్నాయని చెప్పినారు సాల్ట్తో పాటు. మంచిగా ఉన్నది మేడం, బువ్వ మంచి, అన్నం మంచిగా ఉన్నది, కూర కూడా మంచిగా ఉన్నది, టేస్ట్ ఉన్నది, మంచిగా ఉన్నది. ఎంత ప్లేట్ ఎంతకి ఇస్తున్నారు? 100 రూపాయలకు ప్లేట్ ఇస్తున్నాను. తలకాయ కూర 100 రూపాయలు. ఇదే ఫస్ట్ టైం మేము తినడం. ఇక్కడ చికెన్ కర్రీ, తలకాయ కూర, బోటి కూర, ఇంకా వెజ్, నాన్ వెజ్ కూడా ఉంది. సేమ్ ఇంటి భోజనం లేకుండా మన ఇంట్లో ఏ విధంగా అంతే ఉంది. బై మిస్టేక్ కస్టమర్ తక్కువ అయితే అన్నం మిగిలింది అనుకో, ఇక్కడ రైల్వే స్టేషన్ ఇక్కడ పేదవాళ్ళకు మేము అన్నము డొనేషన్గా ఒక 20-30 ప్యాకెట్లు కట్టుకొని మా అబ్బాయిలు పోయి అందరికి పంచేసి వస్తున్నారు. అన్నం మిగిలినడు ఉట్టి వడేసులు అయితే కదా మేడం. ఎవరైనా మీ న్యూస్ ద్వారా వాళ్ళు విని మా నంబర్ తీసుకొని మాకు ఫోన్ చేసి అన్న ఇలా అన్నం మిగిలిందా అంటే మిగిలిందని చెప్పినాం అనుకో, తీసుకెళ్ళి ఎవరికైనా డొనేషన్ చేసుకొని మేము ఫ్రీగా ఇస్తాం. అది ఒకవేళ ఓళ్ళు రాకపోతే మా అబ్బాయిలు పార్సల్ కట్టుకోపోయి ఒక 10-20 ముల్లెలు ఎంతమందికి అన్నం మిగులుతుంది అది కట్టుకోపోయి ఫ్రీగా అన్నము అక్కడక్కడ పేదవాళ్ళకు అన్నం సాయం చేసేస్తున్నాం. 60 రూపాయలకే అమ్మ చేతి మీల్స్, 100 రూపాయలకే వాళ్ళకి నచ్చిన నాన్ వెజ్ కర్రీతో కడుపు నిండా భోజనం పెడుతున్నారు అనమాట. సో ఇదంతా కూడా వాళ్ళ కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొని తిండి లేని పరిస్థితులకు వెళ్ళి ఒక హోటల్ బిజినెస్ ఇప్పుడిప్పుడే షురూ చేశారు. అందుకనే ప్రతి ఒక్కరి ఆకలి అర్థం చేసుకొని వాళ్ళు పెట్టే డబ్బులకి మంచి భోజనం ఇవ్వాలని ఒక కాన్సెప్ట్తో మాత్రమే షురూ చేశారు ఇక్కడ బఫే భోజనం అనమాట. సో ఇది బఫే భోజనం సంబంధించిన ఫుడ్ రేట్స్ అండ్ వీళ్ళ ఆలోచన అండ్ ఇక్కడ ఉండే వెరైటీస్ సంబంధించి అండ్ వీళ్ళకి వస్తున్న ఆదరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.